హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అండ్ రివ్యూ విషయానికి వస్తే లైలా అనే సినిమా చూసి రావడం జరిగింది. అండ్ విశ్వక్సేన్ గారు ఇది చాలా కాంట్రవర్షియల్ మధ్యలో రిలీజ్ అయింది. చాలా డిస్కషన్లు కాంట్రవర్షియల్ మధ్యలో రిలీజ్ అయింది. దాని గురించి ఒక వీడియో కూడా చాలా మంది యూట్యూబర్లు వీడియోలు చేశారు. కాకపోతే నేనేం చెప్తున్నానంటే టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే అది వేస్ట్. అలాగే డిసిప్లిన్ ఉండి టాలెంట్ లేకపోయినా కూడా మీరు రాణించగలరని రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నగారు చెప్పారని ఒకసారి సందర్భంలో చెప్పారు. అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా డిసిప్లిన్గా ఉండి పద్ధతిగా ఉంటే, అంటే డిసిప్లిన్గా ఇండస్ట్రీలో మాత్రం డిసిప్లిన్గా ఉంటే సరిపోదు, స్టేజ్ మీద కూడా డిసిప్లిన్గా ఉంటే చూసే వాళ్ళకి ఆయన మీద ఆ ఇంప్రెషన్ తగ్గుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఈరోజు థియేటర్లోకి వెళ్ళి చూస్తే సగం మంది కూడా ఫస్ట్ షో 50% ఆక్యుపెన్సీ కూడా లేదు. చాలా ఖాళీగా ఉంది థియేటర్ మొత్తం. అంటే సినిమా బాగుందో లేదో ముందే తర్వాత తగ్గిపోతే ఓకే, కానీ సినిమా రిలీజ్ రోజే అంత తగ్గిపోవడం ఓన్లీ ఆయన క్యారెక్టర్ వల్లే తగ్గుతుంది. అది సినిమా విషయానికి వస్తే సోను అనే అబ్బాయి బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్ నడుపుతుంటారు. చాలామంది లేడీస్ ఆయన కోసం ఆయన తర్వాత మేకప్ వేయించుకోవడానికి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, క్యూలు కడుతూ ఉంటారు. అలాంటి అబ్బాయికి ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, ఎందుకు లేడీ గెటప్ వేయాల్సి వచ్చింది, ఇదంతా ఒక స్టోరీ అనమాట. మిగతాది స్టోరీ అంతే స్టోరీ. ఇంక మిగతా స్టోరీ కూడా ఏం లేదు, అదే స్టోరీ. ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం కూడా చెప్తే స్టోరీ చెప్పేసినట్టు అయిపోద్ది. నేనేం చెప్తున్నానంటే సినిమా ఓవరాల్గా విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఏం కాదు, ఓన్లీ హీరోయిన్స్ సికప్ సాంగ్స్ వచ్చిపోతూ ఉంటారు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్లో కామెడీ కొన్ని చోట్ల కామెడీ బాగా పండింది. దానివల్ల సెకండ్ హాఫ్ కొద్దిగా బోరు కొట్టుకుని ఉంటుంది. అండ్ ఓవరాల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా తేలిపోద్ది. దీన్ని అసలు ఏంది ఇలా ఉంది అనిపించేస్తుంది అనమాట మనకు. అండ్ ఓవరాల్గా సినిమా వచ్చేసి మనకు బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ కామెడీ చూసి అంటే మనం ప్రశాంతంగా ఒక కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే సినిమా చూడొచ్చు. అండ్ ఇది ఓవరాల్గా విషయం. అండ్ డైరెక్షన్ అంటే సినిమా మనకు ముందు ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం సీన్ వస్తుందో, ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతాం మనకు. అంతగా ఎఫెక్టివ్ స్క్రీన్ ప్లే అయితే కాదు. ఇది ఓవరాల్గా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.